మొండివాడు రాజు కన్నా బలవంతుడంటారు, కానీ మూర్ఖుడు మోసగాడి కన్నా బలవంతుడన్నది ఎప్పుడైనా విన్నారా? ఓకే, వినకపోయినా పోయేదేమీ లేదు. ఎందుకంటే పోయేది ఏమీ లేనివాడికి ఏది పోతుందన్న ఇబ్బంది ఉండదు. దాచుకోవడానికి ఏమీ లేనివాడికి దోచేసుకునేవాడు వచ్చినా నష్టం లేదు. సైబర్ నేరం అనగానే బాబోయ్ అని బెంబేలెత్తే వాళ్ళని చూసి ఉంటారు. సిస్టంలో డేటా పోతుందంటే చికాకు పడే వాళ్ళని చూసుంటారు. కానీ డేటా థెఫ్ట్నైనా ఢీకొంటాను అనేవాడిని చూసారా? సైబర్ నేరగాళ్ళకైనా సై అనేవాడిని చూసారా? చూడకపోతే ఇప్పుడు చూడండి మరి. ఏమైంది సిస్టానికి? ఐకన్స్ నిలా మారిపోయినాయండి. ఏం చేయాలబ్బా? పాస్వర్డ్ కొట్టాలా ఏంటి? పాస్వర్డే పెట్టలేదే. లాభం లేదు, మనడు ఫోన్ చేయవలసిందే. హలో 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 జనార్దన్, ఎక్కడున్నావు? జనం మధ్యలో ఉన్నాను రా. అంటే అదేరా, రైల్వే స్టేషన్కి వచ్చాను. ఊరికి వెళ్ళాల్సిన పని పడింది. ఏం చెప్పు. అరే ప్రాబ్లం వచ్చిందిరా, సిస్టానికి ఏదో అయిపోయింది. ఏమైపోయిందో చెప్పు. ఏమైందో తెలిస్తే నేనే సాల్వ్ చేస్తున్నాను కదా. ఏదో అయింది, అదేంటో తెలియట్లా, నువ్వే చెప్పాలరా. బాగుందిరా, సిస్టమ్ ముందున్నది నువ్వు. అరే నీ వెనకాల ఏదో బాగా గోలగోలగా ఉందిరా, కాస్త పక్కకు వచ్చి మాట్లాడు. ఇప్పుడు చెప్పురా, ఏంటి ప్రాబ్లం? చెప్పానుగా, ప్రాబ్లం ఏంటి నువ్వే చెప్పాలి. ఒరే, నువ్వు ప్రాబ్లం చెప్తే నేను సొల్యూషన్ చెప్తా. ముందు ప్రాబ్లం చెప్పరా బాబు. అదే అర్థం కావట్లేదు అంటున్నానుగా. కళ్ళ ముందు ఏం కనిపిస్తుందో చెప్పరా. మానిటర్ మీద అన్ని ఐకాన్స్ కనిపిస్తున్నాయా? ముందు కనిపించాయి, ఏది క్లిక్ చేసినా ఓపెన్ అవ్వట్లేదురా. మౌస్ పని చేయడం లేదేమో చెక్ చేసుకున్నావా? మౌస్ కొత్తదిరా. కొత్త మౌస్ కాబట్టే కొత్త పిచ్చోడుగా తెగ బాధేసి ఉంటాయి. అది కాస్త పని చేయకుండా పోయి ఉంటుంది. అది కాదురా, ఐకాన్స్ అని వేరుగా మారిపోయినాయి. తర్వాత ఇదేదో విండో వచ్చింది రోయ్, రెడ్లో నోటిఫికేషన్ చూపిస్తుంది. అర్థమైందిరా. వాట్ హ్యాపెన్ టు మై కంప్యూటర్ అని కనిపిస్తుందా? అవునరా, కరెక్టే. ఎలా చెప్పు? యువర్ ఫైల్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్ అని చూపిస్తుందా? యువర్ ఫైల్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్. అవునరా, సేమ్ అలాగే ఉంది. అమ్మయ్యా, ప్రాబ్లం అయితే నీకు అర్థమైపోయిందిగా. ఇంక ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. సాల్వ్ అవ్వలేదురా, ప్రాబ్లం ఇప్పుడే మొదలైంది. అదేంట్రా? అవునరా, నీ కంప్యూటర్ మీద ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగింది. అంటే ఎవడో నీ కంప్యూటర్ని హ్యాక్ చేసి ఫైల్స్ అన్ని లాక్ చేసి పడేశాడు. దీన్నే ర్యాన్సమ్వేర్ అటాక్ అని అంటారు. అయితే ఏంటి ఇప్పుడు? ఏముంది, ఇప్పుడు వాడు తన పాస్వర్డ్తో ఓపెన్ చేస్తే తప్ప నీ ఫైల్స్ అన్ని మామూలుగా అవ్వవు. అరే నా కంప్యూటర్కి నేనే వాడని, నేనే ఎంతవరకు పెట్టుకోలేదు పాస్వర్డ్, వాడెవడో పెట్టడం ఏంట్రా? అదే మరి, జాగ్రత్తగా ఉండురా అంటే వినవు. విండోస్ అప్డేట్ చేసుకోవు, యాంటీవైరస్ ఉండదు. మరి అటాకులు జరగక ఆగుతాయా? సరే సరే, అసలు కంప్యూటర్కి సరైన పాస్వర్డ్ కూడా పెట్టుకోవేంట్రా? ఫోన్లేరా, మనం ఎలాగో పాస్వర్డ్ పెట్టుకోకపోయినా వాడెవడో పెట్టాడు కదా, పని అయితే జరిగిపోయిందిగా. ఏంటి జరిగిపోయింది? ఇప్పుడు నువ్వు డబ్బులు కడితే తప్ప నీ ఫైల్స్ అన్ని నీకు రావు. అయ్యి బాబోయ్, చూడక్కడ బిట్కాయిన్ పే లింక్ ఉందా? అంటే పేమెంట్ లింక్ రా. అవునరా, ఇదేదో ఇచ్చాడు, $1200 కట్టమన్నాడు. కట్టే మరి. అయ్యి బాబోయ్, అదేంట్రా, ఎందుకు కట్టాలి? అవును మరి, నీ కంప్యూటర్లోని ఫైల్స్ అన్నీ కరెక్ట్గా మారాలి, పని చేయాలంటే ఆ అటాక్ గాడికి డబ్బులు కట్టాల్సిందే. ర్యాన్సమ్ వేరా మజాకా? వేరే మార్గం లేదంటావా? ఒరే, అసలు ర్యాన్సమ్ వేర్ అటాక్ అన్నది జరగకుండా చూసుకోవాలి. ఒక్కసారి జరిగినాక ఇక చేసేది ఏమీ లేదు. ఫైల్స్ ఓపెన్ కావాలంటే డబ్బులు కట్టి తీరాల్సిందే. అదేంట్రా నువ్వు అలాగంటావు? టెక్లో పెద్ద మేధావి అంటావు కదా, నువ్వే సాల్వ్ చేయకపోతే ఎలాగరా నాకు? బాగుందిరా, ఇదేమన్నా చిన్న సమస్య అనుకున్నావా? నేనేంటి, గొప్ప గొప్ప సంస్థలే పెద్ద పెద్ద పాస్వర్డ్లు పెట్టుకుంటున్నాయి. అవునా? మరి నువ్వేమో సిస్టమ్కు కనీసం పాస్వర్డ్ కూడా పెట్టుకోకుండా వదిలేస్తావు. ఇప్పుడు చూడు, డబ్బులు కట్టకపోతే నీ ఫైల్ ఒక్కటి కూడా ఓపెన్ కాదు. నేను కూడా ఏమీ చేయలేను. అంతే అంటావా? అవునరా, టైం కూడా అవుతుంది. ఒరేయ్, నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చింది రోయ్. ఏంటది? ర్యాన్సమ్వేర్ని ఎదుర్కోవడానికి గొప్ప ఐడియా వచ్చింది రోయ్. అబ్బో, నీకు గొప్ప ఐడియా ఏంటో చెప్పి ఏడు. సిస్టాన్ని ఫార్మాట్ చేస్తే సరిపోతుందిగా, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయిగా. అదేంట్రా, సిస్టమ్ ఫార్మాట్ చేస్తే అందులో నీ ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ పోతాయి కదా? పోతాయి. అదేంట్రా, ముళ్ళు గుచ్చుకుంటే కాలే నరికేసుకుంటామా ఏంటి? తొక్కలోది, మన కంప్యూటర్లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఏ ఉంటారా? అయినా మన కంప్యూటర్ వాడేదే తక్కువ, పోతే పని తొక్కలో ఫైల్స్ ఒకటో రెండో ఉంటాయి. ఓహో, ఇదేనా నీకు వచ్చిన బ్రిలియంట్ ఐడియా? యా,
రామ్సన్వేర్ సమస్యకి పరిష్కారమే లేదన్నావు. చూసావు ఎలా పరిష్కారం చెప్పేశాను. ఒరే నాకు అర్థమైందిరా బాబు, నీ అజ్ఞానమే నీకు రక్ష. మరి నాకు ట్రైన్ టైం అవుతుంది, వెళ్ళొస్తా. ఓకే, ఫార్మేట్ చేస్తే ఎవడేం పీకుతాడో చూస్తా. ఏంటో వీడు విని సమస్యలు. ఒరేయ్ ఆ ఫార్మాట్ చేసేకైనా మంచి పాస్వర్డ్ పెట్టుకో. ఓకేరా. విండోస్ అప్డేట్ చేయి, యాంటీవైరస్ పెట్టుకో. ఓకే. అయినా మన పిచ్చి కానీ వీడి తొక్కలో ఫైల్స్కి ఇన్ని జాగ్రత్తలు అవసరమా? అమ్మయ్యా, ఫార్మేట్.